श्रीगुरुभ्यो नमः। श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिर्नः तरङ्गयतु मङ्गलम्। अस्मत्श्रीगुरुभ्यो नमः। ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభం చేసుకుని మనం 27 రోజుల్లోకి ప్రవేశించాం. 26 రోజులు పూర్తయింది. గోదాదేవి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుల వారిని కూర్చోపెట్టి, మాకు ఈ వస్తువులు కావాలి, మేము ఏదో భోగభాగ్యాలు పొందాలి అని నీ దగ్గరికి రాలేదు శ్రీకృష్ణ, మేము నీ నామాలను కీర్తించటం కోసం వచ్చినటువంటి వారమని గుర్తించు అని గోదాదేవి మాట్లాడటం శ్రీకృష్ణుల వారితో జరిగింది. స్వామివారు మరి ఏమీ ఆశించినప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని స్వామి అడిగినప్పుడు, పరా అనేటటువంటి వాయిద్యం నీవు ఇస్తా అన్నావు కదా, ఆ పరా అనేటటువంటి వాయిద్యం కోసం మేము వచ్చాం. మేము నిన్ను ఆశ్రయించినటువంటి వారం, నీ దగ్గర ఏదో ఆశించేటటువంటి వారం కాదు కృష్ణ అని మాట్లాడటం జరిగింది. శ్రీకృష్ణుల వారిని కూర్చోపెట్టి, నీకు శుభమగుగాక అని మంగళాశాసనము అంటారు. నీరాజన పాశురం తర్వాత అమ్మవారు ఎన్నో విషయాలు శ్రీకృష్ణుల వారితో వారు రావటానికి గల కారణాలు చెప్పి, తన ఆంతర్యం ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి పాసురాల్లో అమ్మవారు తెలియచేస్తారు. అయితే నిన్నటి పాసురంలో స్వామివారిని కొన్ని వస్తువులు కావాలి, మాకు మంగళహారతులు ఇచ్చేటటువంటి పుణ్యస్త్రీలు కావాలి అని, అలాగే చాందిని ఒకటి కావాలి శ్రీకృష్ణ మాకు ఇవ్వవా అని, అలాగే నీ దగ్గర ఉండేటటువంటి తెల్లని శంఖం ఏదైతే ఉందో తెల్లటి శంఖం, ఆ శంఖము నాకు కావాలి అని అడిగినప్పుడు స్వామివారు నా శంఖాన్ని పోలినటువంటి శంఖం ఉండదు అని చెప్పినప్పుడు, మాకు నీ శంఖము, నీవు ధరించే శంఖమే మాకు కావాలి అని గోదాదేవి అడగటం జరుగుతుంది. అలాగే భాగవతులు కావాలి, మాకు నిన్ను సేవించినటువంటి భాగవతులు కావాలి అన్నప్పుడు చాలా కష్టమైనటువంటి సందర్భాన్ని అడుగుతున్నారు మీరు అని శ్రీకృష్ణుల వారు చెప్పినా, మరి భాగవతులు అన్నప్పుడు స్వామిని మొదలుగా మనకన్నా ముందు, గోదాదేవి కన్నా ముందు భాగంలో ఆయన సేవించి, ఆయన కీర్తించి, ఆయన మహిమని చాటినటువంటి ఆళ్వార్లు అని ఉన్నారు. అంటే భక్తిలో పరాకాష్ఠ కలిగినటువంటి భాగవతులు, వారిని మాకు ప్రసాదించమని కోరింది గోదాదేవి. అలాగే మంగళ దీపరేఖాం అని అమ్మవారికి పేరు. అటువంటి అమ్మవారిని మాకు ప్రసాదించయ్యా, ఆమె మాతో ఉంటే మా వ్రతం ఫలిస్తుంది, భాగవతులు మాతో ఉంటే మాకు వ్రతం ఫలిస్తుంది అని. అలాగే పర అనేటటువంటి వాయిద్యం అడిగినప్పుడు స్వామివారు ఏమన్నారు, ఏ పర కావాలి మీకు అని అడిగి, త్రివిక్రమావతారం నేను ధరించినప్పుడు జాంబవంతుడు ఒక పెద్ద పరని అనగా డోలుని అది తీసుకొని నా యొక్క కీర్తిని చాటుతూ నా పాదాల చుట్టూ తిరిగాడు. కొన్ని వేల లక్షల కిలోమీటర్ల పొడవున్నది అది నా పాదం. ఆ పాదం చుట్టూ కూడా త్రివిక్రముని అనగా నా యొక్క కీర్తిని చాటుతూ తిరిగినటువంటి జాంబవంతుడు పట్టుకొని మోగిస్తూ చాటింపు వేసినటువంటి పర ఉన్నది నా దగ్గర, అది కావాలా? లేకపోతే రామాయణ కాలంలో రావణ వధానంతరం శ్రీరామ కథని చాటింపు వేయడం జరిగింది, ఆ పర కావాలా మీకు, నేను ఇస్తాను అని స్వామి చెప్పినప్పుడు స్వామి మరి శంఖాన్ని పోలిన శంఖం ఉండదు కదా, కనుక అంతర్గతంగా శంఖాన్ని పోలినటువంటి శంఖము అనగా శంఖాన్ని ధరించిన వాడినే కోరుతున్నారు వీళ్ళు అని స్వామి గమనించి, వాళ్ళ యొక్క ఆర్తిని గమనించినటువంటి స్వామి అన్నీ మీకు ఇస్తాను అని చెప్పటం జరిగింది. మరి 27వ పాసురంలో అమ్మవారు ఏమి స్వామివారిని అడుగుతారు, మా కోరికలు చాలా ఉన్నాయి అని
నీవు ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడివి కదా, అనగా మాలాంటి వారి పట్ల ప్రేమ చూపటంలో నీకు మించిన వాడు లేడు అని గోదాదేవి స్పష్టముగా శ్రీకృష్ణుడితో చెప్పింది. చెప్పినప్పుడు ఇప్పుడు ఈ పాసురంలో ఏమి గోదాదేవి అడగబోతోంది, మనం పాసురం అనుసంధానం చేసుకొని పాసుర విశ్లేషణలోకి వెళదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం కూడారై వెల్లుం సీర్ గోవిందా உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழம் பரிசினால் நன்றாக சூடகமே தோல்வழியே தோடே செவிப்பூவே பாடகமே என்றனை பல்கலனும் யாமுடைவோம் ஆடை எடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பேரு முழங்கை வள்ளிவாரா கூடிருந்து குளறிந்து ஏலோரெம்பாவாய் கூடாரை வெல்லும் சீர் గోవిందా అని పాడింది. ఏమిటి మళ్ళీ చెప్పు అన్నారు స్వామివారు. చెప్పినప్పుడు గోదాదేవి చెప్తుంది ఆర్తితో, కూడారై వెల్లుం సీర్ గోవిందా. మరి నిజం కాదా కృష్ణ? నిన్ను కోడనటువంటి వారిని, నిన్ను లెక్క చేయని వారిని, నిన్ను ఆశ్రయించని వారిని, నిన్ను నమ్మనటువంటి వారిని వారికి అపజయం కలిగేటట్లు వారిని ఓడించగలిగే కళ్యాణ గుణము కలిగినటువంటి గోవింద, నీ గుణాలు సామాన్యమా గోవిందా అని ఇప్పటి వరకు 26 పాసురాలు పూర్తయిన గోవిందనామం ఎక్కడా రాలేదు. ఇప్పటి నుండి గోవింద శబ్దాన్ని అమ్మవారు గోదాదేవి పాడటం జరుగుతుంది. గోవింద, నిన్ను ఎవరైతే ఆశ్రయించారో వారికి జీవితము, నిన్ను ఆశ్రయించని వారికి జీవితమే లేకుండా ఉండేటటువంటి స్థితి ఇవ్వగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉంది. కారణం, నీవు ప్రపంచమే నీవు. అటువంటి నిన్ను ఎవరైతే ఆశ్రయించారో వారికి జీవితం ఎక్కడిది? అలానే నిన్ను కొంతమంది కీర్తించేవారు ఉంటారు, కొంతమంది మధ్యస్థంగా కీర్తించేవారు ఉంటారు, కొంతమంది ద్వేషించేవారు ఉంటారు. నిన్ను కీర్తించి సేవించే వారికి నీవు అభయప్రదాతవి, నిన్ను ద్వేషించే వాళ్ళకి మృత్యువు నీవు. అటువంటి కళ్యాణ గుణము కలిగిన గోవింద, రావణాసురుడు నిన్ను ద్వేషించినందువలన ఏం జరిగింది? రావణాసురుడికి విభీషణుడు నిన్ను ఆశ్రయించినందువలన విభీషణుడికి రాజ్యం దక్కింది. రాజు అయ్యాడు, జీవించాడు, బ్రతికాడు, ఆనందించాడు. మరి రావణాసురుడో నిన్ను ఆశ్రయించనందువలన, నిన్ను ద్వేషించినందువలన రాజ్యాన్ని కోల్పోయాడు, పత్నిని కోల్పోయాడు, కీర్తిని కోల్పోయాడు, జీవితమే కోల్పోయాడు. మరి దుర్యోధనుడు ఏం చేశాడు? నిన్ను ఆశ్రయించనందువలన, నీ యొక్క శక్తిని, నీ మహిమని తెలుసుకోనందువలన రాజ్యాన్ని కోల్పోయాడు, సోదరులను కోల్పోయాడు, ఖ్యాతిని కోల్పోయాడు, చివరగా జీవితమే కోల్పోయాడు. అదే కదా కూడారై వెల్లుం సీర్. నిన్ను కూడనటువంటి వారిని, నిన్ను ఆశ్రయించని వారిని నీవు అపజయించగలిగినటువంటి వారికి అపజయమే అనేటటువంటిది వారి ద్వారా, వారి కథల ద్వారా మాకు తెలిసింది. అటువంటి కళ్యాణ గుణం కలిగిన వాడివి నీవు గోవింద. గోవింద అంటే తెలుసా? జ్ఞానమే నీవు, సంపదే నీవు, పశు సంపద నీవు, జ్ఞాన సంపద నీవు, వేద సంపద నీవు, ఆకర్షణ సంపదే నీవు గోవింద అని ఉందన్నై పాడిపరై కొండు యాం పెరుసమ్మానం. ఇంకా తెలుసా కృష్ణ, నిన్ను కీర్తించి పర అనే వాద్యాన్ని మేము పొంది సమ్మానం
సన్మానం పొందాలి మేము. ఏమిటా సన్మానం? నీవు ఇచ్చే వస్తువులను ఆశ్రయించి మేము వచ్చామనుకున్నావా కృష్ణ? పెరు సమ్మానం. నిన్ను కీర్తిస్తే, నీవు ఇచ్చే పరని తీసుకొని మేము నామాన్ని జపిస్తూ కీర్తిస్తే మాకు వచ్చేది పెరు సమ్మానం, పెద్ద సన్మానం అదేనయ్యా. అంతేగాని నీవు ఇచ్చే ఆభరణాల కోసం మేము రాలేదు. నన్నా ఉందన్నై పాడి, నిన్ను, నీ గుణాన్ని, నీ యొక్క కీర్తిని మేము కీర్తిస్తే పర అనేటటువంటి సాధనంతో పేరు సమ్మానం, పెద్ద కీర్తి సన్మానం. అది మాకు సన్మానం ఎలా వస్తుందంటావా? ఆంజనేయుడు నీ యొక్క నామాన్ని జపించటం వలన కదా. ఇంద్రుడే నీకు ఇచ్చినటువంటి హారాన్ని సీతాదేవికి నీవు ఇచ్చి, సీతాదేవి ద్వారా ఆ మాలని హనుమంతుడికి వేయించావు. మరి సుగ్రీవుడు నిన్ను ఆశ్రయించినందు వలన కదా వాలిని వధించి సుగ్రీవుడికి నీవు హారాన్ని ఇవ్వటం జరిగింది. జాంబవంతుడు నిన్ను ఆశ్రయించినందువలన కదా, జాంబవంతుడు వృద్ధుడైనా ఏమీ చేయలేను అని చెప్పినా యుద్ధంలో నిన్ను ఆశ్రయించి జీవించినందుకు తనకి సన్మానం చేశావు. విభీషణుడికి ఏమిచ్చావు? ఇది నీ యొక్క కీర్తి కదా, నీ గుణం కదా, పెరు సమ్మానం. అలాంటి సన్మానం మాకు పర అనేటటువంటి సాధనముతో మేము నీ యొక్క నామాన్ని కీర్తించినందు వలన మాకు వస్తుంది. నాడు పుకళం పరిసినాల్ నన్రాగా. ఇంకోటి తెలుసా కృష్ణ? నీ నామాన్ని మేము కీర్తించలేకపోయాం ఇంతకాలం. ఎలాగో తెలుసా? రేపల్లెలో నీకు మాకు విభేదాల్ని కల్పించి మన మధ్య సంబంధాన్ని దూరం చేయాలి అని నిన్ను కలవకుండా చేసినటువంటి పెద్దల ద్వారా మేము పడినటువంటి ఎంతో అవస్థ, ప్రేమ విరహం ఏదైతే ఉందో ఆ విరహముతో నీ నామాన్ని మేము కీర్తించలేనందువలన మా జీవితంలో ఆనందం పోయింది. ఎలాగో తెలుసా? రావణాసురుడు, హిరణ్యకశిపుడు అనేటటువంటి రాజు ఉన్నాడు, ప్రహ్లాదుడు తండ్రి. అటువంటి హిరణ్యకశిపుడు కూడా నారాయణ అనే నామాన్ని తన రాజ్యంలో పలకకుండా ఓం హిరణ్యాయ నమః అనే పేరుతో తన విగ్రహాలనే పెట్టుకుని తన నామాన్నే జపించమని పండితుల చేత కీర్తిని పొందాలి అని, నారాయణుడి కన్నా నేనే గొప్ప అని హిరణ్యకశిపుడు తన విగ్రహాన్నే చేయించుకొని తన పూజ పండితుల చేత చేయించేవాడు. అలా చేసినందువలన పండితులు కానీ ఎంతోమంది ఆనందాన్ని పొందలేకపోయారు. కానీ ప్రహ్లాదుడు నీ నామాన్ని అదే హిరణ్యకశిపుడి ముందు ధైర్యంగా పలికినందు వలన నీవు ప్రహ్లాదుడికి చేసినటువంటి పెరు సమ్మానం, అది కదా పెద్ద సన్మానం. అలాంటి సన్మానం మాకు కావాలి అని గోదాదేవి చాలా ఆనందంగా స్వామిని నాడు పుకళం పరిసినాల్ నన్రాగా, నీవు సన్మానం చేస్తే లోకమంతా మమ్మల్ని ప్రశంసించే రీతిలో మేము నీ యొక్క నామాన్ని కీర్తించాలనుకుంటున్నాం. అలా నీవు సన్మానం చేయాలి. అంతేగాని ఏదో కదా వచ్చారు కదా నా నామాన్ని కీర్తిస్తున్నారు, నన్నే స్మరిస్తున్నారు అని ఒక శాలువా కప్పి పంపటం కాదు. లోకమంతా ఆనందించాలి, లోకమంతా మమ్ము పొగడాలి అంటే నీ సన్మానమే దానికి ప్రాధాన్యం అని చెప్పినప్పుడు అమ్మవారు చెప్పినటువంటి గోదాదేవి చెప్పిన మాటలన్నీ కృష్ణుల వారు విని ఇంకా ఏమైనా కావాలా, సన్మానం చాలా అని శ్రీకృష్ణుడు అడిగాట. అప్పుడు గోదాదేవి చెబుతోంది, చూడగమే తోల్వళయ్యే తోడే చెవిప్పువే. అంతేనా? ఇంకొన్ని వస్తువులు ఉన్నాయి కృష్ణ, ఆ వస్తువులు మాకు ఇస్తే అవి నీవు నీలాదేవి చేత మాకు ధరింప చేయాలి. నీలాదేవితో నీవు ఇప్పిస్తే మేము తీసుకుంటాం అని చెప్పగా ఇంకేమున్నాయి చెప్పమని అడిగాడు కృష్ణుడు. చూడగమే, మా చేతులకి ఆభరణాలు కావాలి, భుజకీర్తులు కావాలి. తోల్వడయ్యే చెవే, చెవికి దిద్దులు కావాలి.
భుజకీర్తులు కావాలి, మణికట్టుకు వాడేటటువంటి ఆభరణం కావాలి, చెవి పువ్వే, కర్ణాభరణాలు కావాలి. ఇలా ఆభరణాలని నీవు ఇవ్వాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి నేను అని శ్రీకృష్ణుడు అడిగితే, ఇవేమన్నా కష్టమా? లోకాలని పాలించే నీకు ఈ వస్తువులేమన్నా కష్టమా అయ్యా? చెవి పువ్వే, మాకు భుజకీర్తుల్ని నీలాదేవి చేత నీవు అలంకరింపచేయాలి. మా యొక్క హస్తాలకి కూడా కరణాలు ఏవైతే ఉన్నాయో కడియాలు లాంటివి అలంకరింపచేయాలి. కరణాలకు కూడా, చెవులకు కూడా, చెవి దిద్దులు కూడా మాకు అలంకరింపచేయాలి. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి అని శ్రీకృష్ణుల వారు అడిగితే, పాడగమే ఎండ్రనై పల్కలనుం యాముడైవో, పాడగమే, పాదాభరణాలు కూడా కావాలి, పట్టీలు పాదాభరణాలు కావాలి, అనేక ఆభరణాలు, ఒకటా రెండా, ఇవన్నీ మేము ఒంటి నిండా ధరించే అంత ఆభరణాలు. యాముడైవో, అలాంటి ఆభరణాలు నీవు మాకు ఇవ్వాలి. నిన్న ఏదో ఆదిశేషుడన్నారు, గరుత్మంతుడన్నారు, అవన్నీ అంటే వాళ్ళందరినీ మీకు ఇచ్చాను, మరి ఈ ఆభరణాలతో మీరేం చేసుకుంటారు అని ఆ పిల్లల్ని శ్రీకృష్ణుడు అడిగితే, అంతేనా కృష్ణ, ఈ ఆభరణాలే అనుకోకు, ఈవేళ మేము చెప్పిన విధంగా నీవు చెయ్యాలి అంతే అని గోదాదేవి మండుపట్టుగా స్వామితో ఉన్నటువంటి బంధము చేత, తన వంశములో పుట్టినందువలన తనని స్వామి దగ్గరగా చేర్చుకునేటటువంటి స్వతంత్రత స్వామిలో ఉన్నందువలన గోదాదేవి అడుగుతూ ఉంది, ఆడయ్యడుపోం అదన్ పిన్ని పాల్సోరు, అలాగే మాకు వస్త్రాలు కూడా ఇవ్వాలి కట్టుకోవడానికి, అంతేనా? దాని తరువాత పాల అన్నంలో పాల్సోరు, అన్నం ఏమైనా పెట్టాలా, మీకేమైనా ఆకలి అవుతుందా అని కృష్ణుడు అడిగితే, అలా కాదు కృష్ణ, మాకు వస్త్రాలు నీవే కట్టాలి, నీవే అలంకరింప చేయాలి, చేసిన తర్వాత మేము ఆభరణాలు పెట్టుకొని వస్త్రాలు ధరింప చేసిన తర్వాత పాల అన్నంలో నెయ్యి బాగా కారేటట్లు పాల్సోరు, పాలతో ఉడికించాలి ఆ అన్నాన్ని. అవునా, పాలతో ఎలా ఉడికిస్తారు అని కృష్ణుడు అడిగితే, పాలే ఉండాలి, పాల శాతం ఎక్కువ ఉండాలి, బియ్యం పాలల్లో ఉడికి అందులో నెయ్యి పోసి మూడన్నే పేదు ముళంగై వళివారా, పాలలలో బియ్యము పోసి బియ్యాన్ని బాగా ఉడికించి అందులో చక్కెర వేసి చక్కెర బాగా కరిగి పాలతోనే ఆ యొక్క బియ్యము ఉడికి అన్నముగా మారి పాల అన్నమైనటువంటి అందులో నెయ్యి పోసి వడివారా, అది ఇలా చెయ్యి అందులో ముంచి ఇలా మాకు ఇస్తే ఆ నెయ్యి ఇలా చేతి వేళ్లలో గుండా ఈ మోచేయి వరకు వడివారా కారేటటువంటి పాయసం మాకు తయారు చేయించాలి నీవు నీలాదేవి చేత. చేయిస్తే ఆ పాయసాన్ని మాతో కలిసి కూర్చొని నీవు తినాలి అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు అన్నారు, ఇదేమిటి, పాలన్నమేమిటి, మేము ఉడికించటం ఏమిటి, నీతో కలిసి కూర్చొని పిల్లలు కదా మీరంతా, తినటం ఏమిటి అని చెప్పినప్పుడు, నీవు నిన్నే చెప్పాము కదా కృష్ణ, ఆశ్రిత వ్యామోహం కలిగినవాడా అని ఎందుకు అన్నది. నీవు ఎంతమంది మాట వినలేదు. శబరి నిన్ను ఆశ్రయించి వారి గురువుగారు చెప్పిన మాట ప్రకారం శబరి నిన్ను దర్శించిన తరువాత ధన్యత చెందలేదా? అలాగే జటాయువు నిన్ను దర్శించిన తరువాత ధన్యత చెందలేదా? అలాగే మాకు కూడా ధన్యత నీవు ఇచ్చేటటువంటి ఆభరణాల వలన, వస్త్రము వలన, తరువాత పాలలో ఉడికిన అన్నము చక్కెర కలిపిన తరువాత నెయ్యి పోసి చేతితో ఆ పాయసాన్ని తీసి
తీసినప్పుడు ఆ పాయసం ఎలా అయితే వేరేళ్ల మధ్యలో గుండా మోచేయి వరకు కారుతూ పాయసాన్ని నాకేటటువంటి విధముగా పాయసం నీవు మధురముగా కూడిరిందు కుళరిందు, మా అందరితో కూడి కలిసి కూర్చొని మా చేత ఆ పాయసాన్ని నీవు తినిపించాలి అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు చాలా ఆనందపడి పాయసమే కదా వండిద్దాము అని నీలాదేవిని పిలిచారట. పిలిచి పాయసాన్ని తాను తయారు చేయించి తన గోపికలకి పెట్టడం జరుగుతుంది. ఇది ఈవేళ కూడారై వెళ్ళుం సీర్ గోవిందా, నిన్ను కోడనటువంటి శత్రు స్వభావం ఎవరికైతే ఉంటుందో వారికి జీవితం లేకుండా చేసేటటువంటి కళ్యాణ గుణము కలిగినటువంటి వాడా అని చెప్పి కూడిరిందు కుళరిందు, మాతో కలిసి మా చేత నీవు తినిపించేటట్టుగా నీవు ఈ పూట చేయాలి అని చెప్పినప్పుడు స్వామి మధురం గనుక అధరం మధురం వదనం మధురం నయనం మధురం అని మధురాష్టకం చెప్తోంది. అలాంటి స్వామియే మధురం అని, స్వామి నామమే మధురమైతే వీళ్ళు పాయసాన్ని ఎందుకు అడిగారు? పాయసంలో ఏమున్నది? చక్కెర కలిపితేనే మధురమా, పాలతో వండితేనే మధురమా అంటే స్వామి నామము అనేటటువంటి గుణము కూడా అంత మధురముగా ఉంటుందట. ఆ మధురం కలిగినటువంటి స్వామి ఈ ప్రకృతి అంతా కూడా తను కను సన్ననలో ఉండేటటువంటి ఈ ప్రకృతి తాను అధీనంలో ఉంచుకొని రక్షించేటటువంటి గుణశాలి స్వామి కనుక స్వామి దగ్గర నుండి ప్రకృతికి సంబంధించినటువంటి ఆభరణాలు కాకుండా చెవి పువ్వే, చెవుకి ఇనసొంపుగా ఉండేది ఏది? ఓంకారం. అటువంటి ఓంకారము, ఆభరణాలు, భుజకీర్తులు, శంఖము, చక్రము, అలాగే చేతికి ధరించేటటువంటి కడియాలు, అలాగే పాదాలకు ధరించేటటువంటి ఆభరణాలు, వస్త్రాలు, ఇవన్నీ కూడా ఓం నమో నారాయణాయ, నీకే సర్వము, మాది ఏమీ లేదు అనేటటువంటి వేదాంత అర్థముతో గోదాదేవి శ్రీకృష్ణుల వారిని పూట ఆశ్రయించి తన స్వామి దగ్గర నుండి ఓం నమో నారాయణాయ అనేటటువంటి అనన్య శేషత్వము, అనన్య భోగ్యత్వము, అనన్య దాస్యత్వము అనేటటువంటి గుణాలని కోరింది. స్వామి మధురమైనటువంటి పాయసాన్ని పూట వీరికి పెట్టి వారు నీలాదేవితో చేయించినటువంటి పాయసాన్ని అందరూ కలిసి కూర్చొని ఆనందంగా ఆ పాయసాన్ని స్వీకరించడం జరుగుతుంది. రేపటి పాసురంలో గోదాదేవి ఏమి అడుగుతుంది శ్రీకృష్ణుల వారితో, ఎటువంటి విధానంగా పాసురం నడుస్తుంది, అద్భుతమైనటువంటి సందర్భం ఇది, అనుభవ దశలో ఉన్నది అని తెలియచేస్తూ రేపటి పాసురాన్ని మనం రేపు తెలుసుకుందాం. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమో నమః.